నమస్తే. వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. ముందుగా 6 టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ పరాభవ నామ సంవత్సరంలో ఉగాది యొక్క విశిష్టత, అలాగే మనకి రైతులకు ఎలా ఉండబోతుంది, రాజకీయ పరంగా ఎలా ఉండబోతుంది, వీటన్నిటి గురించి తెలియజేయడం కోసం ప్రస్తుతం మనతో పాటు పులికాంత భరద్రాజ్ శాస్త్రి గురుగారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గురుగారు నమస్కారం. నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. ఉగాది శుభాకాంక్షలు 6 టీవీ ప్రేక్షకులందరికీ మరియు మీకు. థ్యాంక్ యూ గురుగారు. సో ముందుగా ఉగాది విశిష్టత గురించి మీ మాటలు. ఉగాది అనేది తెలుగు నూతన సంవత్సరం. అంటే ఇది మనకి పూర్వకాలం నుండి వస్తున్నటువంటి ఉత్సవము మరియు నూతన సంవత్సరంగా మనం ఆ, జరుపుకుంటూ ఉంటాం. ఎందుకు అని అంటే యుగాది అనే అర్థం నుండి ఉగాది అని ఉద్భవించింది. ఆ యుగాది అని అంటే యుగము అంటే కాలము, ఆది అంటే ప్రారంభము, కాలము ప్రారంభమైనప్పటి నుండి అని అర్థము. కాబట్టి ఇప్పటి నుంచి కొత్త కాలం ప్రారంభం కాబోతుంది. అందుకే యుగాది వచ్చేది వసంత ఋతువు కాబట్టి ప్రకృతి కూడా చాలా అందంగా ఉంటుంది. అప్పుడే చిగురించినటువంటి ఆకులు, అలా చెట్లు తన జీవాన్ని తిరిగి పోసుకుంటాయి ప్రకృతి పరంగా ఈ వసంత ఋతువులో. కాబట్టి దీన్ని ఉగాది అంటారు. ఇంకొకటి మన శాస్త్రానుసారంగా చూసుకుంటే బ్రహ్మ కాలము చేయడం ప్రారంభించినటువంటి రోజుగా పరిగణిస్తూ ఉంటారు. అదేవిధంగా విష్ణుమూర్తి సానకుడు అనే రాక్షసుని సంహారం చేసి వేదాలన్నీ బ్రహ్మకు తిరిగి ఇచ్చినటువంటి రోజుగా ఈ యొక్క ఉగాదిని జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పర్వదినము కొన్ని వాతావరణంలో మార్పుల్ని కూడా తెస్తూ ఉంటుంది. కాబట్టి ఎందుకనంటే ఆంగ్ల కాలమాన ప్రకారంగా వాతావరణంలో మార్పులు ఏమి ఉండవు. మనం డిసెంబర్ 31 జనవరి 1 సెలబ్రేట్ చేసుకుంటాం, కానీ అది నూతన సంవత్సరంగా మనకు కనబడదు. కానీ ఉగాది మాత్రం మనకు వాతావరణంలో మార్పులు కానీ, ఆహ్లాదకరమైనటువంటి మానసిక ప్రశాంతతను కానీ, అదేవిధంగా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని కానీ మనకు ప్రారంభంతో ఇస్తూ ఉంటుంది. అందుకే ఉగాది ఉత్సవాన్ని తెలుగు వాళ్ళు కావచ్చు, మన భారతదేశీయులందరూ కూడా చాలా శాస్త్రోక్తంగా పద్ధతిగా జరుపుకుంటూ ఉంటారు. అయితే ఉగాది ఉత్సవం పూర్వకాలం అంటే ప్రాతకాలం అంటే వేకోజామునే లేచి ఇంటి నిండా తోరణాలు పెట్టి ఇంటిని శుభ్రం చేసుకొని స్నానాది కర్మలు ఏ విధంగా అంటే అభ్యంగన స్నానము ఆచరిస్తారు. అభ్యంగనము అంటే శరీరానికి ఒక నూనె పట్టించి తలకు నూనె రాసుకొని, లేదా కొంతమంది చెవులో నూనె వేసుకొని ఈ విధంగా అభ్యంగన స్నానము, నలుగు పిండితో అభ్యంగన స్నానం చేసి నూతన వస్త్రాలు, అవి పట్టు వస్త్రాలు కావచ్చు, లేదా నూతన వస్త్రాన్ని ధరించి ఈ విధంగా మొట్టమొదలు సేవన చేసేది ఉగాది పచ్చడి. షడ్రుచోపేతంగా ఉంటుంది, 6 రుచులతో మిళితంగా ఉంటుంది. కాబట్టి ఆ ఉగాది పచ్చడికి ఎంతో ప్రత్యేకత ఉంది. శాస్త్రంలో ఒక శ్లోకం కూడా ఉంది, శతాయు వజ్ర దేహాయ సర్వసంపత్కరాయ చ సర్వారిష్ట వినాశాయ నింబ కుసుమ భక్షణం. అంటే వజ్రము లాంటి దేహము కావాలన్నా, మరియు అనారోగ్య సమస్యలు మనకు దరి చేరకూడదన్నా, అదేవిధంగా మనము చేసుకున్నటువంటి పాపకర్మలన్నీ తొలగిపోయి మనకున్నటువంటి వాతాపిత్త కఫాది రోగాలన్నీ నిర్మూలన కావాలన్నా, ఈ సంవత్సరం మనం ఆరోగ్యంగా ఉండాలన్నా నింబ కుసుమ భక్షణము. నింబము అంటే వేప, కుసుమము అంటే పువ్వు. వేప పువ్వు కానీ వేప ఆకుతో చేసినటువంటి ఆ ఉగాది పచ్చడి సేవన ద్వారా మనకున్నటువంటి శరీరంలో ఉన్నటువంటి దోషాలన్నీ పోయి మనం ఆరోగ్యకరంగా ఉంటాం. ఇది ఉగాదికి ఉన్నటువంటి చాలా మంచి విశిష్టత. అదేవిధంగా సాయంకాలంలో దేవాలయాల్లో ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం వింటూ ఉంటాం. అయితే పంచాంగ శ్రవణము వినడము చాలా ఉత్తమము. అదేవిధంగా ఉగాది పచ్చడి సేవన చేయడము చాలా ఉత్తమము. నూతన వస్త్రాలు ధరించడం, ఎందుకంటే నూతన సంవత్సరము కాబట్టి నూతన వస్త్రాలు ధరించడం చాలా ఉత్తమము. అదేవిధంగా ఈ యొక్క ఉగాదిని ఉత్సవంలాగా జరుపుకోవడం కూడా చాలా ఉత్తమం అని శాస్త్రం చెప్పింది. ఎందుకనంటే పర్వదినాలకి శాస్త్రీయ విజ్ఞానంతో కూడినటువంటి జ్ఞానం ఉంది. ఎందుకంటే అభ్యంగనం చేయడం ద్వారా శరీరంలో మనకున్నటువంటి చాలా రోగాలు దూరం అవుతాయి అభ్యంగన స్నానం చేయడం ద్వారా. అదేవిధంగా పిండి వంటలు తినడం ద్వారా మన జీర్ణకోశ సమస్యలు ఏవి ఉన్నా తొలగిపోతూ ఉంటాయి. మన శరీరానికి అనంతమైనటువంటి శక్తి వస్తుంది. ఉగాది పచ్చడి సేవన ద్వారా కూడా మన ఇమ్యూనిటీ పవర్ అంటూ ఉంటాం కదా, ఆ ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది శాస్త్రీయానుసారంగా. ఎందుకంటే అందులో కలిపేటటువంటి ద్రవ్యాలన్నీ మనకు మెడికల్ వాల్యూస్ కలిగినటువంటి ద్రవ్యాలే ఉంటూ ఉంటాయి. సో అందుకే ఉగాదిని ఇలా శాస్త్రోక్తంగా జరుపుకోవడం వల్ల
మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని తిరిగి సంపాదించుకోవచ్చు. ఎందుకంటే పర్వదినాలు కేవలం ఏదో మూఢనమ్మకంగా ఉమ్, లేదు అందరూ చేశారని మనం చేసుకోవడం కాకుండా దానిలో ఉన్నటువంటి శాస్త్రీయ విజ్ఞానతను తెలుసుకొని ఆ శాస్త్ర ప్రకారంగా చేయడం చాలా ఉత్తమం. ఓకే గురుగారు. సో అలాగే ఈ యొక్క ఉగాదికి సంబంధించి పరాభావ నామ సంవత్సరంలో ముందుగా రైతులు, మరి రైతులకు పంటకు సంబంధించి ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? మొదలుగా మనం పంచాంగ శ్రవణము ఆ, చేసే ముందు అయితే పంచాంగం అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. ఒక సంవత్సరము అంటే ఉమ్, తిథి, వారము, మాసము, ఋతువు, ఆయనం రైట్. ఇవన్నీ కలిపి ఒక సంవత్సరం. ఓకే. అదేవిధంగా తిథి, వార, యోగ, కరణము ఇవి పంచాంగం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణాలు ఈ 5 కలిపి పంచాంగములు అంటారు. ఓకే. అది పంచాంగం జ్యోతిష్య శాస్త్రానుసారంగా ఈ సంవత్సరాంతము అందరికీ ఏ విధంగా ఉండబోతుంది ఉమ్, అని తెలియజేసేదాన్ని, అంటే ముందు విషయాన్ని ఆలోచించి మనకి ముందు తెలిపేటువంటి విషయమే పంచాంగం. కాబట్టి అంటే వాతావరణ పరిస్థితులు కావచ్చు, ఉమ్, మరియు మనకున్నటువంటి ఆ, జ్యోతిష్య పరంగా ముందు ఏం జరగబోతుందో, ఉమ్, అంటే మనకి ఈ విధంగా ఉంటే ఈ విధంగా ఉంటుంది అని, అంటే నవగ్రహాల యొక్క ప్రభావం కావచ్చు, ఆయా రాశుల ప్రభావం కావచ్చు తెలియజేసేదే పంచాంగం. అంటే ఆ పంచాంగ శ్రవణాన్ని చేసేటప్పుడు మనం అన్ని వర్గాల వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంటే Yes. మీరు అన్నారు రైతుల గురించి అని అన్నారు. ఉమ్, నవనాయకుల ఫలాలని ఉంటాయి పంచాంగంలో. ఆ నవనాయకుల ఫలితాన్ని గురించి మరియు అందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఈ పరాభావనామ సంవత్సరంలో భారతదేశం కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కావచ్చు, మరియు ప్రపంచమంతా ఏ విధంగా ఉండబోతుంది అని ఈ నవనాయకులు తెలియజేస్తారు. ఓకే. కాబట్టి ఆ నవనాయకుల ఫలితాలని ఆధారం చేసుకొని మనం అన్ని వర్గాల వారికి ఏ విధంగా తెలుసుకుందాం. తెలుసుకునే ముందు చిన్న పంచాంగం గురించి ఒక చిన్న మనం ప్రార్థన చేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. కళ్యాణ గుణవహం రిపుహరం దుస్వప్న దోషావహం గంగా స్నాన విశేష పుణ్యఫలదం గోధాన తుల్యానృణాం ఆయుర్వృద్ధిముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మసు సాధనం సముచితం పంచాంగమాకన్నతాం. ఈ పంచాంగ శ్రవణం చేయడము మంగళకరమైనటువంటి కార్యాలన్నీ రాబోయే సంవత్సరంలో చేసుకోవడానికి యోగ్యతనిస్తుంది. అదే ఈ పంచాంగ శ్రవణము గోదానము చేసినటువంటి విశేష ఫలితాన్ని మనకిస్తుంది. పంచాంగము గంగా స్నానము చేస్తే ఏ విధమైనటువంటి పుణ్య ఫలితం వస్తుందో ఆ విధమైనటువంటి పుణ్య ఫలితాన్ని పంచాంగ శ్రవణం ఇస్తుంది అని, ఏ ఏ కర్మల్లో చేసుకున్నటువంటి పాపాన్ని కూడా తొలగించి మంచి పుణ్య ఫలితాన్ని మనకిస్తుందని ఒక పంచాంగ శ్రవణం ఈ యొక్క మనం ప్రార్థనలో మనం తెలుసుకున్నాం, ఈ యొక్క శ్లోకంలో మనం తెలుసుకున్నాం. ఎందుకంటే మనము నిత్యము సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. అంటే హైందవ ధర్మంలోనే కేవలం ఉంటుంది ఏంటి, లోకా సమస్తా సుఖినో భవంతు స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మయిం మయిషాం గోబ్రాహ్మణేతి శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కేవలం హైందవ ధర్మము మాత్రమే లోకమంతా సుభీక్షంగా ఉండాలని కోరుకుంటుంది. మిగతా ధర్మాలంటే నేను బాగుండాలి లేదా నేను బాగుండాలంటే ఏం చేయాలి అని అంటుంది. కానీ వేదం మాత్రం లోకమంతా బాగుండాలి, శాస్త్రం మాత్రం లోకమంతా బాగుండాలని చెప్తుంది. అందుకని ఈ పంచాంగ శ్రవణం కూడా వినడం ద్వారా లోకక్షేమాన్ని ఉద్దేశించి పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం అంటే మామూలుగా దీంట్లో కూడా గొప్పనైన శాస్త్రీయ విజ్ఞానం ఉంది, జ్యోతిష శాస్త్రానికి శాస్త్రీయ విజ్ఞానం ఉంది. మనం శుక్రుడు అస్తగమించడం అంటుంటాం, అంటే శుక్రుడు కనబడడు భూమి మీద అని ఇప్పుడు సైంటిస్టులు చెప్తారు. ఇన్ని డిగ్రీల్లో అసంగమిస్తాడు లేదా అస్తమిస్తాడు, అస్తమించడం అంటాం. దాన్ని పంచాంగ శాస్త్రంలో ఏమంటాం, శుక్రమౌఢ్యమి అంటాం. గురువు ఇన్ని రోజులు కనబడడు అని వాళ్ళు రీడింగ్తో సహా చెప్తూ ఉంటారు. ఎవరు, నాసా పరిశోధన సంస్థ కావచ్చు, అంతరిక్ష పరిశోధన సంస్థ వాళ్ళందరూ. దాన్ని పంచాంగ శ్రవణం ఏముంటుంది, గురుమౌఢ్యమి అంటారు. ఈ విధంగా అంటే పంచాంగంలో అంటే గురు ప్రభావం భూమి మీద ఉండదు అని పంచాంగంలో ఉంటుంది, గురువు కనబడడు అని సైన్స్లో ఉంటుంది. కాబట్టి జ్యోతిష్య శాస్త్రానికి శాస్త్రీయ విజ్ఞానం ఎంతో ఉంది.
అంటే అది దాని ఏమంటారు ప్రూవ్డ్ సైన్స్ కాకపోయినా అంటే మన ఇమాజిన్ అయినప్పటికీ కూడా అది కరెక్ట్గా తూచా తప్పకుండా ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పంచాంగ శ్రవణంలోకి వెళ్దాం. ఈ యొక్క పంచాంగ శ్రవణంలో మొట్టమొదలు మనం తెలుసుకోవాల్సింది అంటే పంచాంగం సంవత్సరం అంటే చెప్పుకున్నాం, తిథి, వారము, తర్వాత మాసము, ఋతువు, అదేవిధంగా ఆయనం. అయితే చైత్ర మాసంలో మనం మొదలై శుక్లపక్ష పాడ్యమి ఆ రోజు నుంచి ఈ ఉగాది ప్రారంభం అవుతుంది. కాబట్టి ఈ యొక్క ఉగాదిలో చాలా మార్పులు వస్తూ ఉంటాయి, వాతావరణంలో మార్పులు వస్తుంటాయి. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టు ప్రకృతి చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని ఇస్తుంది. ఎటు చూసినా మంచి ఆకుపచ్చ వర్ణంలో కనిపిస్తూ ఉంటుంది. కోయిల గానాలు వినిపిస్తాయి. వసంత ఋతువులో పక్షులన్నీ ఆహ్లాదకరంగా ఉంటాయి, జంతువులు ఆహ్లాదకరంగా ఉంటాయి, మనుషులు కూడా ఈ ప్రకృతి ఆనందంగా ఉంటే ప్రకృతి ప్రభావం వల్ల మనుషులు ఆనందకరంగా ఉంటారు. కాబట్టి ఉగాదికి అంత విశిష్టత సంచరించుకుంది. అదేవిధంగా మనం ఈ సంవత్సరంలో చాలా అంటే నవగ్రహాల ఫలితాన్ని బట్టి మన సంవత్సర ఫలితాన్ని మనం చెప్పవచ్చు. ఈ సంవత్సరంలో అంటే నవనాయకులు అంటే 9 మంత్రులు, అంటే 9 పోర్ట్ఫోలియోస్. ఇప్పుడు మనం క్యాబినెట్లో ఏమైతే ఉంటాయో, మినిస్ట్రీస్ ఎట్లయితే ఉంటాయో, ఈ 9 ఏ దానికి ఆధిపత్యం వహిస్తున్నారో తెలుసుకొని మనం ఆ యొక్క దాన్ని బట్టి పంచాంగ శ్రవణం చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఇప్పుడు ఇందులో 7 గ్రహాలు శుభగ్రహాలే ఉన్నాయి, 2 గ్రహాలు మాత్రమే పాపగ్రహాలు. కాబట్టి ఈ సంవత్సరము అందరికీ చాలా బాగుంటుంది. అన్ని రాశుల వారికి యోగ్యమైనటువంటి కాలము, అన్ని వర్ణాల వారికి కూడా యోగ్యమైనటువంటి కాలము. అంతమందికి అంటే చాలా అందరూ ప్రజలందరికీ కూడా చాలా అనుకూలమైనటువంటి కాలము సాధనకి. సో అంటే 12 రాష్ట్రాల వారికి ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. ఎందుకు సాధన కాలం అని ఎందుకు అంటున్నాం అంటే సాధనతో మనం విజయాన్ని పొందవచ్చు. అంటే ఇది మంచి కాలం అంటే నేను ఎట్లా చెప్తానంటే, మామూలుగా మనకు బస్సు వచ్చింది, బస్సుని మనం ఎక్కాలి, ఎక్కితే మన గమ్యానికి అది చేరుస్తుంది. ఒకవేళ ఎక్కలేదు అనుకో బస్సు వెళ్ళిపోతుంది. బస్సే ఈ సంవత్సరం అనుకోండి, అంటే మీరు వెళ్ళాల్సిన గమ్యం బస్సు ఎక్కడం, అంటే మీ కష్టాన్ని మీరు చేయడం. కాబట్టి ఈ సమయాన్ని వినియోగించుకొని మీరు కష్టపడ్డట్టయితే మీరు అనుకున్నటువంటి విజయాన్ని సాధించవచ్చు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరముని పరాభావనామ సంవత్సరం అంటారు. పరాభావము అంటే అవమానం చెందడం. పరాభావం అంటే అవమానం అని అర్థం. అంటే బయటికి మంచిగా నటిస్తూ లోపల కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునేటువంటి వారికి ఈ సంవత్సరం ఒక హెచ్చరిక లాంటిది. అన్ని మంచి పనులు మాత్రమే చెయ్యాలి, లేదు అంటే బయటికి మంచిగా మాట్లాడకూడదు. ఒకవేళ అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సంవత్సరంలో పరాభావ పాలవుతారు, అంటే అవమాన పాలవుతారు అనేది ఈ సంవత్సరార్థం. పరాభావము అంటే అవమానము లేదా ఓడిపోవడము, ఇలాంటి అర్థాలు. కానీ ఎవరు ఓడిపోతారు, ఎవరు అవమానపడతారు అంటే చెడు లోపల చెడుని తలుస్తూ బయటికి మంచిగా మాట్లాడుతున్నటువంటి రాజకీయ నాయకులైనప్పటికీ, రాజులైనప్పటికీ, అధ్యక్షులైనప్పటికీ, కుల సంఘాల పెద్దలైనప్పటికీ, సమాజ గౌరవం ఉన్నటువంటి మనుషులందరూ కూడా బయటికి మంచిగా మాట్లాడుతూ లోపల తన స్వార్థం కోసం ఆలోచించే వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం పరాభావం తప్పదు. అది పంచాంగ శ్రవణంలోనే ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్నట్టుగా ఈ సంవత్సరము 7 శుభగ్రహాలు ఉన్నవి, అదేవిధంగా 2 పాపగ్రహాలు ఉన్నవి. కాబట్టి శుభగ్రహాలు ఎక్కువ ఉన్నందువలన నాయకులకి, అదేవిధంగా పదవీ స్వీకారం చేసినటువంటి, అంటే ఇప్పుడు మనం ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఈ విధంగా ఉంటుంటారు, సర్పంచ్ గ్రామ లెవెల్లో అయితే, ఈ విధంగా అందరూ నాయకులకి ప్రజలకి మధ్య సత్సంబంధాలు ఏర్పడతాయి. ప్రజలు నాయకులను అడిగి మంచి పనులు చేసుకోగలుగుతూ ఉంటారు. అంటే గవర్నమెంట్కి ఏదైనా అర్జీ పెడితే ఈ సంవత్సరం అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక గ్రామం గురించి సమాజపరంగా మనం చెప్పేది, వ్యక్తిగతంగా కాదు. అంటే ఒక గ్రామం గురించి మాకు ఇది కావాలి అంటే నాయకులు తీర్చేటువంటి అవకాశం ఉంది, ఎందుకంటే శుభగ్రహాల పాలన ఉంది కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క గురువులకి మంచి ఆదరణ లభిస్తుంది. అంటే గురువులకి అంటే ఇప్పుడు మనం ఏమంటామంటే గురువులు, పండితులు, వేద పండితులు కావచ్చు, జ్యోతిష పండితులు కావచ్చు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరికీ కూడా మంచి యొక్క గౌరవం దక్కుతుంది సమాజపరంగా. అదేవిధంగా
ఆ యొక్క అంటే రాజకీయ నాయకులు కావచ్చు, అత్యున్నత పురస్కారాలు కావచ్చు, ఈ విధంగా ఈ జ్యోతిష్య పండితులు కావచ్చు, వేద పండితులందరికీ కూడా హ్మ్. అత్యున్నత పురస్కారాలు ఇచ్చేటువంటి యోగ్యమైనటువంటి కాలం. ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రజలందరూ వాళ్ళని. ఎందుకంటే ఈ సంవత్సరం యొక్క రాజు గురువు బృహస్పతి. హ్మ్. కాబట్టి ఆ యొక్క గురువులకి ఎక్కువ అనుకూలమైనటువంటి కాలం. అంటే వారు తపస్సు చేసిన దైవానుగ్రహం కలగడం. లేదు అనంటే ప్రజలందరి యొక్క మన్నన అంటే దాన్ని ఏమంటూ ఉంటామంటే ప్రజలందరి యొక్క నమ్మకాన్ని గెలుచుకునేటువంటి పద్ధతిలో ఉంటూ ఉంటారు అంటే రాజకీయ పరంగా పండితులందరూ. ప్రజలందరూ గురువుల్ని నమ్ముతారు. గురువులు నమ్ముతాయి. ఓకే. గురు సేవ చేసుకుంటారు. హ్మ్. అంటే గురువులకి సేవ చేసుకుంటూ ఉంటారు ప్రజలందరూ కూడా. అది చేసుకుంటే చాలా మంచిది. మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఈ యొక్క పరాభావ నామ సంవత్సరం. అదేవిధంగా నవనాయకుల ఫలితాన్ని మనం చూసుకుందాం. మొట్టమొదలు రాజు గురు ఫలం తెలుసుకుందాం. రాజు గురువు అయితే అంటే బృహస్పతి ఈ సంవత్సరానికి రాజు. అంటే ఈ సంవత్సరాన్ని పాలించేటువంటి వాడు బృహస్పతి. ఆ యొక్క బ్రాహ్మణులు ధర్మనిరతులై ఉంటారు. అంటే ఏది వట్టిగా చెప్పరు బ్రాహ్మణులు. అంటే ధర్మాన్ని ఆచరిస్తూ ధర్మ ప్రబోధ ఎక్కువ చేస్తూ ఉంటారు అంటే పండితులు. కాబట్టి ఆ యొక్క రాజులు న్యాయంగా రాజ్యాన్ని పాలిస్తూ ఉంటారు. ఎందుకంటే గురువు అనేటువంటిది న్యాయానికి సంబంధించినటువంటి వాడు. కాబట్టి ఆ రాజనీతి ఉంటుంది, సుభిక్షం ఉంటుంది, అంటే పంటలు ఎక్కువగా వస్తాయి. ఈసారి ఆ, ఓకే. అంటే అది సుభిక్షంగా ఉంటుంది. ఎవరికి ఏమి కావాలి అని నాయకులు ఆలోచిస్తూ ఉంటారు. హ్మ్. క్షేమ ఆరోగ్యములు ఉంటాయి. అదేవిధంగా ప్రజలందరూ సుఖాన్ని అనుభవిస్తారు. అదేవిధంగా సస్యానుకూలం. సస్యము అంటే విత్తనాలు. సస్యము అంటే విత్తనాలు, లేదంటే పంట, లేదు అని అంటే మొలకెత్తేటివి, అవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా సానుకూల వృష్టి అంటారు. అంటే అతివృష్టి కాదు, అనావృష్టి కాదు. సానుకూల వృష్టి అంటే వర్షాలు సకాలంలో పడడం జరుగుతుంది. అదేవిధంగా సస్యశ్యామలంగా ఈ యొక్క గురువు ఈ ప్రపంచాన్నంతా పాలిస్తాడు ఈ సంవత్సరం. కాబట్టి ఎవరికి ఏది అనేది కష్టం ఎక్కువగా రాదు అని దీని అర్థం. అదేవిధంగా రాజుడి యొక్క నావ ఫలం అంటే ఆ యొక్క రాజులకు ఒక గండం ఉంది, నీటి గండం ఉంది ఈ సంవత్సరం. ఓకే. రాజులు సముద్ర గర్భాన మునిగిపోతారు. ఓకే. రాజులు వ్యాపారం సంభవిస్తుంది. రాజకీయ నాయకులు కానీ రాజ్యాన్ని పాలించేటువంటి వారికి వ్యాపారాలన్నీ స్తంభిస్తాయి. హ్మ్. అదేవిధంగా రవాణా సౌకర్యాలు తగ్గుదల ఉంటాయి. రవాణా సౌకర్యాలు ఉండవు వారికి. దుర్భిక్షం ఏర్పడుతుంది వారికి. అదేవిధంగా ఆకలి బాధతోటి ప్రజలందరూ నాయకుల ప్రభావం వలన కొద్ది కాలం ఉంటారు. అదేవిధంగా పశువులకి నష్టం కలుగుతుంది. అంటే రాజస్థానంలో ఉండేటువంటి పశువులు, అశ్వాది గజాది పశువులు ఏవైతే ఉంటాయో, అంటే అశ్వ గజాది అవి ఏవైతే ఉంటాయో అవి, మరియు పశువులకి నష్టం వాటిల్లుతుంది. అదేవిధంగా మంత్రి కుజుడు కావడం చేత అగ్ని ప్రమాదాలు జరుగుతాయి. అదేవిధంగా రాజులకు మధ్య గొడవలై యుద్ధానికి దారితీస్తుంది. ఓకే. కాబట్టి అంటే దేశానికి అంటే నాయకులకి, అధ్యక్షులకి, మంత్రులకి మధ్య గొడవై అది రాష్ట్రాల మధ్య కావచ్చు, దేశాల మధ్య కావచ్చు, యుద్ధానికి దారితీస్తుంది. అదేవిధంగా వారిద్దరి మధ్య కలహాలు తప్పవు. అదేవిధంగా గాలులు అధికంగా ఉంటాయి. అంటే వడగాలులు, సుడిగాలి ఇవన్నీ అధికంగా ఉంటాయి. అదేవిధంగా ధాన్యానికి తెగుళ్ళు పడుతుంది. ఓకే. అదేవిధంగా ఈ కుజుడు మంత్రి ఫలాన్ని తీసుకోవడం కాబట్టి పంచలోహాలు అంటాడు. అంటే లోహాలకి అధిక ధరలు వస్తాయి. అంటే రాగి, వెండి, బంగారము ఇవన్నీ ఉంటాయి కదండి. ఆ లోహాలకి అధిక ధర వస్తుంది. ఆ వ్యాపారులకు అనుకూలమైనటువంటి కాలం. అంటే లోహంతో వ్యాపారం చేసే వాళ్ళకి అనుకూలమైనటువంటి కాలం. అదేవిధంగా సేనాధిపతి చంద్రుడు 3 పోర్ట్ఫోలియోలు తీసుకున్నాడు ఈసారి. అంటే 3కి అధిపతి ఎవరు అంటే సేనాధిపతి చంద్రుడే, మేఘాధిపతి చంద్రుడే, అదేవిధంగా అర్ఘ్యాధిపతి చంద్రుడే. అంటే సేనాధిపతి అంటే మీకు తెలుసు, సేనాధిపతి అని అంటే ఈ యొక్క దేశాన్ని కాపాడేటువంటి వాడు సైనికులు. కాబట్టి ఎంత యుద్ధం వచ్చినా ప్రజల్ని రక్షిస్తారు సైనికులు. సేనాధిపతి చంద్రుడి యొక్క ప్రభావం వలన సంక్షోభం ఏర్పడదు. ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉంటారు. యుద్ధాన్ని దాటి
వేరే దేశీయులు కావచ్చు, సైనికులు కావచ్చు, మన దేశం లోపలికి రాలేరు. యుద్ధాన్ని తెలివితేటలతో మరియు వారికి ఉన్నటువంటి మానసిక దృఢతతో ఆ యొక్క యుద్ధాన్ని ఎదుర్కొంటారు మన సైనికులు. సైనికులకు కూడా ఎలాంటి ఆటంకము కలగదు. ఈ విధంగా సేనాధిపతి చంద్రుడు. ప్రజలకి మంచి ఆరోగ్యం ఉంటుంది సేనాధిపతి చంద్రుడు ఉండడం వలన. అదేవిధంగా చంద్రుడు అంటే తెలుపు వర్ణం కాబట్టి పాలకి హ్మ్. పాల దిగుబడి ఎక్కువ ఉంటుంది, పాలకి మంచి ధర వస్తుంది. అదేవిధంగా అదేవిధంగా చంద్రుడు వెండి, బంగారము, తర్వాత పెట్రోలు, వెన్న, నెయ్యి, ఈ పంచదార ధరలన్నీ పెరుగుతాయి ఈ సంవత్సరం. అంటే తెలుపు ఓకే. వర్ణంలో ఉండే పంచదార, తర్వాత వెన్న, నెయ్యి ఇవన్నీ చంద్రుడికి సంబంధించినటువంటి లోహాలు ప్లస్ మరియు ద్రవ్యాలు. కాబట్టి ఇవన్నిటికీ ధర ఎక్కువగా వస్తుంది. ఓకే. అదేవిధంగా సస్యాధిపతి శుక్రుడు. అంటే సమస్త ధాన్యములకి అధిపతి ఎవరు అంటే శుక్రుడు. శుక్రుడు. సమస్త ధాన్యం శుక్రుడు అంటే శ్వేతవర్ణం అంటే తెలుపు రంగు. హ్మ్. తెలుపు రంగు పంటలు ఎక్కువగా పండుతాయి. తెలుపు రంగు విత్తనాలు ఎక్కువగా ఎక్కువగా దిగుబడిస్తాయి. ఓకే. అంటే పత్తి ఉంటుంది, అవును. మనకు తెలుసు కాటన్ అంట. కాటన్. ఆ కాటన్కి ఎక్కువ రేట్ వస్తుంది, దిగుబడి వస్తుంది. హ్మ్. అదేవిధంగా ఈ యొక్క తెల్లని భూములు ఉంటాయి, Hmm. వాటికి విశేషంగా ధర లభిస్తుంది. తెల్లని భూముల్లో పంట అధిక వస్తుంది. అదేవిధంగా మనం బొబ్బర్లు అంటాం, అవును. హ్మ్. సీడ్స్, ఆ విత్తనాలకి రేట్ ఎక్కువగా వస్తుంది. అదేవిధంగా బియ్యానికి రేట్ ఎక్కువ వస్తుంది. ఈ విధంగా తెలుపు వర్ణంలో ఉండేటువంటి ధాన్యాలకి ధర ఎక్కువగా పలుకుతుంది, దిగుబడి ఎక్కువగా వస్తుంది. దేశమంతటా క్షేమము, సుభిక్షము, సంపద ఉంటుంది. చంద్రుడు అధినాయకుడు కావడం వల్ల. దేనికి? సైన్యాధిపతి, సస్యాధిపతి కావడం, సారీ, శుక్రుడు సస్యాధిపతి కావడం వల్ల ఇవన్నిటికీ లాభం చేకూరుతుంది. అదేవిధంగా ధాన్యాధిపతి బుధుడు. బుధుడిని సమవర్తి అంటారు. అంటే వేయింగ్ మిషన్ పెట్టుకున్నటువంటి షావుకారి. అంటే మనం వేయింగ్ మిషన్ పట్టుకొని ఉంటాం కదా, అవును. ఆ విధంగా వేయింగ్ మిషన్ పట్టుకున్నటువంటి షావుకారి. అంటే ధర్మం ఎక్కువగా ఉందనుకోండి, మంచి లాభాన్ని శుభాన్ని ఇస్తాడు. ధర్మము లేకుండా అధర్మంగా ప్రవర్తించినారనుకోండి, నష్టాన్ని కష్టాన్ని ఇస్తూ ఉంటాడు. ఎవరు? బుధుడు. కాబట్టి దీనివల్ల ఏంటంటే బుధుడు ఈ యొక్క ధాన్యాధిపతి కావడం వలన ధాన్యాన్ని నాశనం చేయడానికి ఎక్కువ తుఫానులు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా గాలి తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సస్య ఫలములు మధ్యము, అంటే ధాన్యం యొక్క ఫలాన్ని మధ్యస్థంగా కొంతకాలం మధ్యస్థంగా ఇచ్చేటువంటి అవకాశము ఉంటుంది. ప్రజలందరూ యుద్ధ వాతావరణం కావచ్చు, యుద్ధ భయం కావచ్చు, రోగ భయం కావచ్చు, ఈ విధంగా ప్రమాదాల భయం కావచ్చు, ఆ భయంతో ప్రజలందరూ సంవత్సరం సంకోచంతో భయంతో ఉంటూ ఉంటారు ఈ యొక్క బుధుడి వలన. అర్ఘ్యాధిపతి చంద్రుడు. ఇప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నాం, చంద్రుడు చాలా మంచి గ్రహం కాబట్టి పంటలకి అభివృద్ధి ఉంటుంది. ఓకే. సో మీరు బంగారం అన్నట్టు గురుగారు, రోజు రోజుకి బంగారం రేటు విపరీతంగా పెరిగిపోతుంది. ఈ సంవత్సరంలో కూడా పెరుగుతుంది. ఓకే. కొనలేని పరిస్థితి అంటే. కొనలేని పరిస్థితి అని కాదు, బంగారం ధర పెరుగుతుంది, లోహముల ధర పెరుగుతుంది కాబట్టి బంగారం ధర పెరుగుతుంది. అదేవిధంగా మేఘాధిపతి చంద్రుడు. కాబట్టి అన్ని దేశాలకి వృష్టి అంటే సువృష్టి ఉంటుంది. మరి అంటే దేశాన్ని ముంచెత్తేటువంటి అనావృష్టులు, అతివృష్టి రాదు. అదేవిధంగా అనావృష్టి అంటే సరి అయిన కాలంలో వర్షాలు పడక అనావృష్టి రాదు, కరువు అనేది సంభవించదు ఈ సంవత్సరంలో ఈయన అధిపతి ఉండడం, చంద్రుడు ఉండడం వలన. అదేవిధంగా మత్స్యకారులకి మంచి కాలం. మత్స్యకారులు అంటే ఇప్పుడు మనం చేపలతో వ్యాపారం చేసేవాళ్ళు, ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉంటాయి కాబట్టి జలాచరాలన్నీ మంచిగా ఉంటాయి, దిగుబడి వస్తాయి. జలాచరాల పెంపకానికి అనువైనటువంటి కాలము ఈ యొక్క పరాభావనామ సంవత్సరము. కాబట్టి రసాధిపతి అదేవిధంగా మేఘాధిపతి ఫలితాలు చూసిన తర్వాత నీరసాధిపతి శుక్రుడు. నీరసం అంటే రసం లేనిది. కర్పూరం, అగరబత్తి, తర్వాత చందనం, బంగారం, వెండి, ముత్యాలు, రత్నాలు, వస్త్రములు అధిక ధరలకు లభిస్తాయి. అంటే అన్నిటి యొక్క రేట్లు పెరుగుతాయి, ధరలు పెరుగుతాయి. అదేవిధంగా ఇంకా మనము ఈ విషయంలో తెలుసుకోవాలంటే రైతులందరి గ్రామాల్లో చెప్తూ ఉంటారు ఏంటంటే 4 తూముల వర్షం, 2 తూముల గాలి, 11 వీసాల పంట. పంట చాలా బాగుంటుంది. రైతులందరికీ ఇది యోగ్యమైనటువంటి కాలం. కొంచెం ఆలోచన జ్ఞానంతో
ఏ పంట వేస్తే అధిక దిగుబడి వస్తుంది, అధిక లాభం వస్తుందని ఈ సంవత్సరంలో వేసినట్టయితే అందరూ కూడా ఈ యొక్క ఆ ధాన్యము ద్వారా వారు రైతుల పంట ద్వారా ఆనందాన్ని పొందొచ్చు, అధిక ధరల్ని తీసుకొని వాళ్ళు లాభాన్ని పొందవచ్చు. రైతులందరికీ ఇది యోగ్యమైనటువంటి కాలము. సినిమా రంగం వాళ్ళకి కొత్త అవకాశాల కోసం చాలా కష్టపడుతున్నటువంటి వారందరికీ కూడా ఇది శుభయోగము. 100% మంచి రిజల్ట్ వస్తుంది సినిమా రంగంలో కానీ, ఈ యొక్క రాజకీయ రంగంలో ఉన్నప్పటికీ, రైతులకి ఈ ముగ్గురికి ఈ సంవత్సరము అనుకూలమైనటువంటి కాలము. అదేవిధంగా భూకంపము కొన్ని ప్రాంతాల్లో సంభవిస్తుంది. అదేవిధంగా ప్రజలు మానసిక చెప్పినాం కదా, బుధుడు ఆధిపత్యం వలన ప్రజలందరూ కూడా మానసిక భయంతో మెలుగుతారు. యుద్ధ వాతావరణము ప్రారంభమవుతుంది, యుద్ధము కూడా సంభవిస్తుంది. ఆ యుద్ధము వలన ప్రజలు భయభ్రాంతులకు గురైనటువంటి అవకాశాలు ఉంటాయి ఈ సంవత్సరం. ఉన్నప్పటికీ భారతదేశంలో ఎలాంటి ప్రజల సంక్షోభం జరగదు, అంటే ప్రజలు సంక్షోభానికి గురి కాదు. అదేవిధంగా మన సైనికులు చాకచక్యంగా వాళ్ళందరికీ కూడా ఏ విధంగా యుద్ధం చేయాలో తెలిసి ఉండి వాళ్ళందరూ కూడా యుద్ధము చేసి సైనికుల్ని నష్టపోము, ప్రజలని సంక్షోభానికి గురి కానియకుండా భారతదేశం వ్యవహరిస్తుంది ఈ సంవత్సరము. అదేవిధంగా ఎక్కువగా ఈ సంవత్సరం జరిగేటువంటి ఏంటంటే ధర్మ కార్యాలే జరుగుతాయి. ఎక్కువ దానాలు చేస్తూ ఉంటారు, పూజాది క్రతువులు చేస్తూ ఉంటారు, ధర్మ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. శాస్త్రం ఏ విధంగా చెప్పేది జప హోమాలు శాంతులు నిర్వహిస్తూ ఉంటారు. అదేవిధంగా ఆధ్యాత్మికత భక్తులలో అంటే ఆధ్యాత్మిక ప్రజల్లో ఆధ్యాత్మికత పెరుగుతుంది. గురువుల ప్రవచనాలు వినడానికి ప్రజలందరూ కూడా ఇష్టపడుతూ ఉంటారు. గ్రామానికి ఒక గురువు ఉంటూ ఉంటాడు. ఈ సంవత్సరం జ్యోతిష్య పండితులు, వేద పండితులు పెరుగుతూ ఉంటారు. ఆయా వాతావరణ పరిస్థితిని బట్టి ఆయా సందర్భాలు ఆ పరిసర ప్రాంతాల్లో ఒక్కో గురువు ఉద్భవిస్తూ ఉంటాడు. ప్రవచనాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు గురువులందరూ కూడా. ఆ ప్రవచనాలలో లేనటువంటి ప్రజలందరూ సన్మార్గంలో నడుస్తూ ఉంటారు, అధర్మాన్ని విడనాడుతారు, దైవము గుర్తు వస్తుంది. అదేవిధంగా దైవాది పూజాక్రతువులు నిర్వహిస్తూ ఉంటారు ఈ సంవత్సరం ప్రజలందరూ కూడా. అదేవిధంగా ఈ సంవత్సరము ఆషాఢ శుద్ధ పాఠ్యమి 15 జూలై 2026, అదేవిధంగా బుధవారం నుండి అమావాస్య ఆషాఢ బహుళ అమావాస్య 12/8/2026 వరకు ముహూర్తాలు ఉండవు. గురుమౌఢ్యం ఇప్పుడు చెప్పుకున్నాం కదా, శుక్రమౌఢ్యమి, గురుమౌఢ్యమి, గురువు అస్తమం చేస్తారు అంటే గురువు యొక్క ప్రభావం భూమి మీద ఉండదు, దాన్ని గురుమౌఢ్యమి అంటారు. ఆ సందర్భంలో ముహూర్తాలు ఉండవు. ఎప్పటి నుండి? జూలై 15 నుంచి ఆగస్టు 12 వరకు. అదేవిధంగా ఆశ్వయుధ శుద్ధ అష్టమి 19 అక్టోబర్ నుండి 2026 సోమవారం నుండి 29 అక్టోబర్ 2026 వరకు శుక్రమౌఢ్యమి అంటే పశ్చాదస్తమిత శుక్రపౌఢ్యమి అంటారు. ఆ యొక్క శుక్రపౌఢ్యమి కూడా ఎన్ని రోజులు అంటే 10 రోజులు శుక్రమౌఢ్యమి ఉంటుంది. అదేవిధంగా యమునా నది పుష్కరాలు 2 జూన్ 2026 నుండి 12 జూన్ 2026 వరకు ఉంటాయి. ఇంకా మనము ఇప్పుడు ఇంతకుముందు చెప్పుకున్న విధంగా వాస్తుకర్తరి, ఈ యొక్క వాస్తుకర్తరిలో మనము అంటే దీన్ని వాస్తుకర్తరి అని ఎందుకు అంటూ ఉంటారంటే, వాస్తుకర్తరిలో మనము కర్ర పని చేయకూడదు. కర్ర పని అంటే డోర్లు చేయించుకుంటాం, కిటికీలు చేయిస్తాం, తర్వాత వుడ్తో చేసేటువంటి ఏదైనా ఇంటికి ఫర్నిచర్ కావచ్చు, ఏదైనా సరే వాస్తుకర్తరిలో చేయకూడదు. శంకుస్థాపన కార్యక్రమం అది అంటే మట్టి దవ్వే పని చేయకూడదు అంటారు గ్రామాల్లో వాస్తుకర్తరు అప్పుడు. అందుకే వాస్తుకర్తరు తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణానికి వస్తూ ఉంటారు. కాబట్టి ఆ వాస్తుకర్తరి కూడా మనకు ఈ సంవత్సరం ఉంది. అది మే 4 నుండి 29 వరకు వాస్తుకర్తరి. అదేవిధంగా గురుమౌఢ్యమి జూలై 15 నుండి ఆగస్టు 12 వరకు, శుక్రమౌఢ్యమి 19 అక్టోబర్ నుండి 29 అక్టోబర్ వరకు. అదేవిధంగా యమునా నది పుష్కరాలు 2 జూన్ 2026 నుండి 12 జూన్ 2026 వరకు యమునా నదికి పుష్కరాలు సంభవిస్తాయి. పుష్కర స్నానం చాలా మంచిది. మనందరం కూడా అంటే ఈ సూచనగా మనందరం కూడా ఒక ధర్మశాస్త్రమైనటువంటి ఒక సూచన. ఎందుకు అనంటే మనందరం కూడా ఉగాది ఉత్సవాన్ని శాస్త్రీయంగా నిర్వహించుకోవాలి. అదేవిధంగా మనందరం కూడా భారతదేశం చెప్పినటువంటి ఆచారాలన్నీ, మన పూర్వీకులు చెప్పినటువంటి ఆచారాలన్నీ పాటించాలి. అవి ఎంతో శాస్త్రీయ విజ్ఞానంతో కూడుకున్నటువంటివి. దాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకు అనంటే అందులో చాలా గొప్పనైనటువంటి విజ్ఞానం ఉంది. మరియు ఇవన్నీ పాటించడం ద్వారా మనకు అనారోగ్యం నుండి దూరమై ఆరోగ్యాన్ని మనం
సొంతం చేసుకోవచ్చు. శతమానము అంటే 121 సంవత్సరాలు మన ఆయుర్దాయాన్ని పెంచుకోవచ్చు. మనం చెప్పినటువంటి శాస్త్రం చెప్పినటువంటి ఆచరణలన్నీ ధర్మాచరణలన్నీ పాటిస్తూ ఉంటే. లోకా సమస్త సుఖినో భవంతు. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయ, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిత్ దుఃఖభాన్ భవేత్. ఓం శాంతి. ఓకే గురుగారు, మరి ఉగాది పంచాంగ శ్రవణం గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. సో చూసాం కదా, మరి ఈ రోజైతే గురుగారు పంచాంగ శ్రవణం గురించి, మరి రైతులకు ఎలా ఉండబోతుందో, వర్షాలు ఏ విధంగా ఉండబోతుందో, రాజకీయ పరంగా ఎలా ఉండబోతుందో అయితే మనకైతే తెలియజేయడం జరిగింది. సో మరొకసారి 6 టీవీ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు. చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోగ్యం.